పెళ్లకూరు చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వారి పర్యవేక్షణలో నెల్లూరు జిల్లా రాపూరులోని షాదీ మంజిల్ ఆవరణలో ఏర్పాటు చేశామని మేనేజింగ్ ట్రస్టీ చాగనం గౌరీశంకర్, సీఈఓ సీతారామనాయుడు తెలుపుతూ, అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలకు సీనియర్ వైద్య నిపుణులైనటువంటి అనుభవం గల స్పెషలిస్టు డాక్టర్లు డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ నీలిమ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. నెల్లూరు, తిరుపతి జిల్లాలోని ప్రతి మండల కేంద్రాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలుపుతూ, కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉచితంగా మందులు, కంటి అద్దాలు, ఆపరేషన్లు చేయించడం జరుగుతాయని, ఈ ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి పరీక్షలను ఉచితంగా నిర్వహించి 60 మందికి ఉచితంగా మందులు పంపిణీ, 45 మంది రోగులకు ఉచిత కంటి అద్దాలు, 60 మందికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఏవో కృష్ణగల్ల, అరవింద్ నేత్రాలయ సిబ్బంది దిలీప్, రాపూరు షాదీ మంజిల్ సభ్యులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన రాపూరు పట్టణంలోని షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మదురై వారి తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపకులు శ్రీ చాగనం గౌరీశంకర్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటి వరకు 200 మంది ఈ మండలానికి సంబంధించినటువంటి అనేక గ్రామాల నుంచి రోగులు వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ వచ్చిన వారందరికీ కూడా నిపుణులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో తగిన పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి పొర ఆపరేషన్లు, గ్లకోమా, రెటీనా ఆపరేషన్లు, అలాగే అవసరమైన వారందరికీ కూడా కంటి అద్దములు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటి మందులు కూడా ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చిన వారందరికీ, ఆపరేషన్కి వెళ్ళే వారందరికీ కూడా శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో భోజన వసతి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తగిన వైద్య సదుపాయాలు కల్పించి వారిని జాగ్రత్తగా తిరుపతికి తీసుకువెళ్ళి అక్కడ ఆపరేషన్లు చేయించి మరలా చాలా సేఫ్గా ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రతి నెల 30 లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ నెల్లూరు, తిరుపతి జిల్లాలలోని అనేక మండల కేంద్రాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు. వారి యొక్క సేవా తత్పరత, వారి యొక్క కార్యదీక్ష ఈరోజు ఉన్నటువంటి యువతకి ఎంతో ఆదర్శంగా ఉంటుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నెలకి 30 లక్షల రూపాయలు పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, అనేక సంక్షేమ కార్యక్రమాలకి నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఖర్చు పెడుతున్నారంటే అది ఈరోజు ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది, ఎంతోమందికి ప్రేరణగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా అక్కడ మనకి ఉచిత కళ్యాణ మండపము, అలాగే ప్రతి గ్రామానికి వెళ్ళి ఉచిత రక్త పరీక్షలు చేస్తూ ఉన్నారు. పెళ్లకూరు మండల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఉచిత త్రాగునీటి సరఫరా చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్లయితే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో దాదాపు 70,000 మొక్కలు నాటినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీ చాగనం గౌరీశంకర్ గారు. అలాగే మహిళలకు మహిళా సాధికారత, నైపుణ్య శిక్షణలో భాగంగా వెంకటగిరి, నాయుడుపేట, కాళహస్తి, నెల్లూరు, బుచ్చినాయుడు కండ్రిగా ఈ ప్రాంతాలలో ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, అలాగే బ్యూటీషియన్ శిక్షణ ఇస్తూ అనేక మంది మహిళలకు, నిరుద్యోగ యువకులకు వృత్తి కల్పిస్తూ వారి సొంత కాళ్ల మీద వారు నిలబడే విధంగా అనేక కార్యక్రమాలని, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అవసరమైన వారందరికీ కూడా కంటి సమస్యలను దూరం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈరోజు మన రాపూరు పట్టణంలో నిర్వహించిన ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటి వరకు 200 మంది రోగులు వచ్చి పాల్గొనడం జరిగింది. వారిలో దాదాపు 60 మందిని ఇప్పుడు మనము వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయంకి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్లు చేయించి మరలా గురువారం ఉదయం 11 గంటలకి రాపూరు పట్టణంలో వదిలిపెడతాము. అలాగే ఇప్పటి వరకు 50 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది, ఒక 60 మందికి మందులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా శ్రీ చాగనం గౌరీశంకర్ గారు చాగనం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసే ఉచిత నేత్ర వైద్య శిబిరాల్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఆయన పడాలా